హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ బనానా కేక్. ఇది చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ కేక్ చేయడం కోసం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇందులోకి బాగా పడిన అరటిపళ్ళని 4 తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న చిన్న సైజుతో 4 అరటిపళ్ళని తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయండి. ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని 3 ఎగ్స్‌ని పగలగొట్టి వేసుకుందాము. ఇలా 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి షుగరు 3 స్పూన్స్ వేసుకుందాము, సరిపోతుంది. ఎందుకంటే అరటిపళ్ళలో స్వీట్నెస్ బాగా ఉంటుంది కాబట్టి 3 టీ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది. 1 స్పూను హనీ వేసేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు షుగరు వేసుకున్నాక 2 టీ స్పూన్ల పాలు, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ పాలు పోసుకొని, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. బాగా నలుగొచ్చేదాకా దీన్ని బాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దీనికి నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకుందాము. నెయ్యి అప్లై చేసేసుకొని పైన డస్టింగ్ కోసం గోధుమ పిండిని చల్లేసాను నేను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ టిన్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని మొత్తం పోసేసుకోవాలన్నమాట. ఇలా కేక్ బ్యాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలోకి వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ వాటర్ని బాగా ప్రీ హీట్ చేసుకుందాము. ఈలోపు కొన్ని జీడిపప్పు క్రష్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ మీద వేసేసుకొని, కొన్ని కిస్మిస్ కూడా వేసేసుకొని దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ఇడ్లీ ప్యాన్లోకి పెట్టేసుకొని, ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 45 మినిట్స్ తర్వాత దీన్ని మూత తీసి చూపిస్తాను చూడండి. 45 మినిట్స్ తర్వాత టైం పెట్టేసుకొని దీంట్లోకి చాక్ పెట్టి గుచ్చి చూస్తే చాక్కి తనంటకుండా ఉంటే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. సో చూడండి, 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నారు. ఇదిగో చాక్ పెట్టి కూర్చోదు కదా, మనకి ఎక్కడా అంటుకోలేదు. ఇప్పుడు మనకి ఈ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిపోయాక ఎడ్జెస్లో ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్లోకి ట్యాప్ చేసేసుకోవటం వేరు. బట్ ఇది బాగా వేడిగా ఉందండి, అందుకే కొంచెం విరిగిపోయినట్లు వచ్చింది. అయినా కానీ బాగా మంచి స్మూత్తో, మంచి టెక్చర్తో చాలా అంటే చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.